హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలదండి. ఇకైతే ముందుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే బాగుంటున్నాయా బాగుంటలేదా వ్లాగ్స్, ఇంకా ఏమైనా ఏ విధంగా అయినా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇకైతే ఇవాళ ఫ్రైడే, ఇవాళది నిన్నటి వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ ఫ్రైడే తెలుసున్నదే కదండి. నేనైతే ఫ్రైడే ఇలా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను అన్నమాట. నేచర్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట ఈ వ్లాగ్లో అయితే. అంటే నిన్న క్యాప్చర్ చేసినవి ఇవాళ క్యాప్చర్ చేసినవి అనమాట అండి. అయితే ఇవాళ అయితే డే అయితే మార్నింగ్ అయితే రెయిన్ అయితే పడుతుందన్నమాట లైట్గా. ఇక మా హనీ చూస్తుందన్నమాట అండి, కూర్చొని కెమెరాకి లుక్ ఇచ్చిందనమాట ఇవాళ అయితే. అయితే మార్నింగ్ రెయిన్ పడుతున్నప్పుడు అయితే బాగున్నాయని పువ్వులతో చెట్లు అవి ఎక్కువ క్యాప్చర్ చేశాను అనమాట. పక్కన మందార చెట్లు కూడా భలే ఉంటాయండి. వాన గాలి రెండు కలిసినప్పుడు చెట్లు అయితే చాలా చూడముచ్చటగా ఉంటాయన్నమాట. మళ్ళీ వెజిటేబుల్స్ అయితే తెచ్చారన్నమాట అండి. ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. నాకైతే ఆఫ్టర్నూన్ అనమాట నిన్న అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాను అనమాట అండి. ఇక మా అయితే ములక్కాళ్ళు అయితే కోస్తున్నారు అన్నమాట అండి. పైన చూడండి, స్కై అయితే 7 అవ్వింది టైము. మూను ఉంది, సన్ను క్యాప్చర్ చేశాను. అదిగోండి, మూను సన్ను రెండు కలిసి ఉన్నాయన్నమాట. 7:30 ఆ టైం అయిందనమాట అండి. ఇక ములక్కాళ్ళు అయితే నేను కూడా సాయం చేశాను అనమాట అండి. ములక్కాళ్ళు అయితే కోసి ఇచ్చేసామన్నమాట బయటికి. ఇక చారు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట అండి. నిన్న ఈవినింగ్ నేను ఎలా చారు పెడతానన్నది చూపిస్తున్నాను అన్నమాట. ముందుగా వాటర్లో చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పంచదార అన్నీ వేసి మరిగించాక తాలింపు పెట్టేసుకుంటామేనండి. తాలింపు పోపు ఏమంటారో అలా చేసేసుకుంటామే అన్నమాట. చారు అయితే బాగా మరగనివ్వాలి. ఇకైతే బెండకాయ ఫ్రై అన్నమాట అండి. బెండకాయ ఫ్రై అయితే ముందుగా ఆయిల్లో బెండకాయ ముక్కలు వేసేసుకున్నాక ఉప్పు పసుపు వేసుకొని మగ్గాక కారం వేసుకొని దించేస్తాను అన్నమాట అండి. కొంతమంది అయితే పోపు చేసుకొని బెండకాయ ఫ్రై చేస్తారు. ఇదైతే పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు అనమాట అండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఫ్రై కూడా బాగుంటుంది. ఇంకైతే అన్నం అయితే వాచుతాను అన్నమాట అండి. ఎప్పుడు కూడా తప్పనిసరి అయితే రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను అన్నమాట అండి. ఇక ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాకే చూడండి మీరైతే. ఇక డైలీ రొటీన్గా క్యాప్చర్ చేసి అయితే దీంట్లో వీడియోలో అప్లోడ్ చేశాను అన్నమాట. ములక్కాళ్ళు అయితే కొయ్యకు ముందన్నమాట అండి చెట్టు. ఇంకైతే వంకాయని ఎగ్స్ కర్రీ వండాను అన్నమాట నిన్న. ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు
ముందుగా అయితే గుడ్లు వేపేసుకున్నాక ఇవన్నీ మగ్గాక కారం వేసి కొంచెం వాటర్ వేసి మగ్గాక దించేసుకుంటామే అనమాట. ఇవాళ అయితే వామన్నం చేశాను అనమాట. అయితే అంతేనండి. తిరిగి వేరే బ్లాగ్తో కలుస్తాను. ఉంటానండి. నమస్తే.